ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మనము తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే వాస్తు దోష నివారణముకు యంత్రముల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. గృహమునందున కానీ, వీధి శూలము కానీ, ద్వార శూలము కానీ, కోల శూలములు కానీ, వెన్న శూలమున్న సమస్త శూల దోషముకు ఇంద్రయంత్రమును స్థాపన చేయాలి. శూలము కలుగు ప్రదేశం నందున కానీ, గృహ ఈశాన్యం నందున కానీ, గృహ మధ్య ఎందున కానీ ఈ యంత్రమును స్థాపించవచ్చును. అలాగే పారు తప్పిన దోషములకు, గాతశూల దోషములకు, ద్వయస్తంభ దేవాలయము ఛాయ దోషములకు, వృక్షఛాయ దోషము కలుగు అన్ని విధములైన దోషములు తదితరములో దోష నివృత్తికి బ్రహ్మయంత్రమును గృహ ఈశాన్యం నందున కానీ, గృహం మధ్య నందున కానీ స్థాపన చేయవచ్చును. దీనినే వాస్తు బ్రహ్మయంత్రము అంటారు. రెండోది, ద్వయస్తంభ గోపురము శిఖరాదుల చేత సంప్రాప్తికు దోష నివృత్తికి, శివదృష్టి దోష నివృత్తికి, శంకుస్థాపన చెయ్యక నిర్మించిన గృహ దోష నివృత్తికి మహేశ్వర యంత్రమును గృహం నందున ఈశాన్యం నందున స్థాపించి కానీ లేదా దేవుని గదిలో ఉంచి కానీ పూజించవచ్చును. శివాలయము దయస్తంభ దోషములకు, శ్మశాన సమీపంలో ప్రదేశంలో నిర్మాణ దోషముకు, ఈశాన్య దిశ తగిన దోషములకు ఈశాన్యములు ఉన్న దోషము నివారణమగును. విష్ణు పృష్టి నిర్మించబడిన గ్రహదోష నివారణమును గృహదోష నివారణములు అంటే విష్ణు ఆలయము సంబంధించినవి. దక్షిణ పశ్చిమమునందున, తూర్పు ఉత్తరమునందున ఎత్తుగా ఉండి సంభవించు దోషములు, పశ్చిమము సింహద్వారము గృహమునందుకు సంబంధించిన అన్ని రకముల దోషములకు, యంత్రశూల దోషములకు విష్ణు యంత్రము గృహ మధ్యస్థానమునందున గృహ ఉపద్రవములకు నివారించుటకు విష్ణు యంత్రమును స్థాపించవలను. గృహమునందున స్థలమునందున కానీ ఉన్న శల్యదోష నివృత్తికి, వాస్తు విరుద్ధంగా నిర్మించిన గృహదోషములకు, గృహమునకు పరిసరాల్లో గల జలస్థితి, నదీ ప్రవాహము, జనత దోష నివృత్తికి, గృహ ఆవరణంలో కూడని చోట దిశలో కూడి నిర్మించిన వలన కలుగు కూపదోషములన్నిటికి కూడా కూర్మయంత్రమును గృహములో నందుని భూమిలో కానీ, దోషమునిచ్చు కూపంలో కానీ ఉంచి భూస్థాపన చేయవలను. గృహములో కానీ, గృహాలలో కానీ, స్థలాలలో కానీ పుట్టలు పెరగటము, సర్పములు సంచరించడం వలన కలుగు దోషములు, దక్షిణ దిశ శల్య దోషముకు, దక్షిణ దిగంతర గృహ నిర్మాణ దోషమునకు, సంతాన దోషమునకు సుబ్రహ్మణ్య యంత్రమును గృహ ఈశాన్యములో పూజామందిరములు ఉంచి పూజించినచో, ఈశాన్యమూల యందున యంత్రస్థాపన చేసినచో దక్షిణ దిశ యందున స్థాపన చేయుటకు యోగ్యమైనది. వృత్తి వ్యాపారము ధన నష్టము కలుగుతున్నది, స్థిరాస్తులు నష్టము కలుగుతున్న, ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతున్నప్పుడు, రుణబాధ ఏర్పడినప్పుడు, కష్టములు సంభవిస్తున్నప్పుడు, మనశ్శాంతి లోపించి, కుటుంబ సౌఖ్యము లోపించి, చికాకులు ఏర్పడి వాటి నుండి నివారణకు శ్రీ మహాలక్ష్మి యంత్రమును పూజించి పూజామందిరంలో ఉంచి పూజింపవలను. ముఖ్యముగా వ్యాపార స్థలంలో కానీ, మిల్లుల యందున కానీ, సినిమా హాల్లో కానీ, హోటల్లో కానీ ఈ యంత్రమును ఉంచి పూజించటము శ్రేయోదాయకము. ప్రతి శుక్రవారమున ప్రత్యేకమైన పూజలు జరిపించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదురు. శక్తి ఆలయము చేత సంబంధమైన దోషములు నివారణకు మహాలక్ష్మి యంత్రము తూర్పు భాగమున స్థాపన చేయుటకు యోగ్యమైనది. గ్రహాలు పీడలు కలిగి గృహములో ఎందున నివసించేవారు తెలిసి తెలియక దీర్ఘ రోగముల చేత నానా కష్టములు, మృత్యువు కలిగించుటకు, తరచుగా మృత్యుభయము కలుగుతూ పిడుగులు పడటము, అగ్ని సంబంధమైన ప్రమాదాలు, ఆకస్మికమైన ఉపద్రవములు తరచుగా కలుగుతూ ఉంటే, అనేకమైన పీడకలు సంభవిస్తూ ఉంటే గృహమునకు అష్టదిగ్బంధన జరిపించాలి. అనగా ఆ గృహమునకు అష్టదిక్కుల్లో యంత్రస్థాపన చేయాలి. వాస్తు కృత్యముకు యోగ్యంగా ఉండే మాసము, తిథి, నియమాలు ఈ యంత్రస్థాపనకు చూసుకొని
ఆది సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, పౌర్ణమి తిథి యందున, అమావాస్యనందున యోగ్యమైనది. మత్స్య యంత్ర స్థాపనకు శనివారము యోగ్యమైనది. ప్రథమముగా రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాచిత్త, స్వాత, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట శుతవిశేషములు, ఉత్తరాభద్ర, రేవతినింద్ర యంత్రస్థాపనకు యోగ్యమైనది. మత్స్యయంత్రము స్థాపనకు శ్రవణ నక్షత్రం కూడా యోగ్యమైనది. వృశ్చికము తప్ప మిగిలిన అన్ని ద్వితీయ భావము లగ్నములు యోగ్యమైనవి. చిరలగ్నములు పనికిరావు. శుక్రుడు, కుజుడు 8వ భావంలో, రవి 12వ భావంలో ముఖ్యంగా ఉండకూడదు. సాధారణంగా యంత్రములకు స్థాపనకు పగులు ప్రశస్తంగా కూర్మయంత్రమును రాత్రివేళ యందున, తెల్లవారుజామున అనేక రకముల యంత్రములకు పగులు, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, తెల్లవారుజామున యంత్రస్థాపన చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క అనుసరించి, గురువు చెప్పిన ద్వారా చేయాలి. వాస్తు యంత్రము, యంత్రములు కూడా స్థాపించేటప్పుడు గురువుకు అనుమతి తీసుకొని గృహమునందున ఏ భాగంలో యంత్ర స్థాపన చేయాలి అన్న విషయమును తెలుసుకొని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి దిక్కున ఏ యంత్రమును స్థాపన చేయకూడదు. ఒక అష్టదిగ్బంధన యంత్రములు తప్ప మిగతా యంత్రములు ఆ మూలకు స్థాపన చేయకూడదు. ఇది గురువు యొక్క అనుమతి ద్వారా గురువు తెలియజేస్తారు. ఇంద్రయంత్రమును సింహద్వారమున పై భాగమునందున, విష్ణు సంబంధమైన యంత్రమును పశ్చిమ దిశమునందున, రుద్ర సంబంధించిన యంత్రములు ఉత్తర దిశ యందున, మహాలక్ష్మి యంత్రమును తూర్పు భాగమునందున, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడి యంత్రములు దక్షిణ దిశల్లో స్థాపించవచ్చును. తూర్పు సింహద్వారము గృహదోషము నివారణకు మత్స్యయంత్రమును, గర్భమునందున ఇంద్రయంత్రమును, సింహద్వారం పై భాగమున వాస్తు బ్రహ్మయంత్రమును గర్భమునందున వెనక గోడ భాగమునందున స్థాపించవచ్చును. దక్షిణ సింహద్వారమున గృహదోషము నివారణకు మత్స్యయంత్రమును, గర్భమున ఈశాన్యమునందున రుద్రయంత్రమును, గర్భమునందున వెనక భాగంలో ఉత్తరం వైపున మధ్యమందున మహామృత్యుంజయ యంత్రమును, గృహముఖంగా నందున సింహద్వారాలకు పై భాగమున స్థాపించవచ్చును. పశ్చిమ సింహద్వారము గృహదోష నివారణకు గర్భమున వెనుక గల తూర్పు గల యందున, మధ్య భాగమునందున విష్ణు యంత్రమును, గర్భ ఈశాన్యమునందున వరుణ యంత్రమును, గృహముఖ సింహద్వారమునందున కింది భాగములో స్థాపించవచ్చును. ఉత్తర సింహద్వారము గృహదోష నివారణకు మత్స్యయంత్రమును, గర్భ ఈశాన్యమునందున మహాలక్ష్మి యంత్రము, గర్భగృహమున వెనక భాగం దక్షిణ వైపు గల యందున కుబేర యంత్రమును, గృహ సింహద్వారమునందున పై భాగమున స్థాపించవచ్చు. ఈ ప్రక్రియలన్నీ కూడా అనుసరించి గృహముల వివిధ వాస్తు దోషములు నివారణకు చేసుకొని వాస్తు పురుషుని అనుగ్రహం పొంది సుఖ సంతోషములుగా, ఆయు ఆరోగ్యములుగా ఉంటారని, అనుభవిస్తారని కోరుచున్నాను. ఈ యంత్రస్థాపన, ఈ యొక్క దోషములు ఏమున్నవో కూడా ఇవన్నీ కూడా వాస్తు పురుషుల్ని సంప్రదించి, వాస్తు అనుసరించి, అలాగే గురువు ద్వారా, జ్యోతిష్యుల ద్వారా మీ యొక్క సమస్యకు పరిష్కారము తెలుసుకొని యంత్రస్థాపన చేయవలను. మంత్ర ఉపాసన చేసేవారి చేత ఈ యొక్క యంత్రస్థాపన చేస్తే అమోఘంగా ఫలితము లభిస్తుంది. మీ గోత్రనామములతో మీకున్న సమస్యను బట్టి మీకు ఏ దోషం ఉన్నదో తెలుసుకొని ఆ యంత్రస్థాపనకు మీ గోత్రనామములతో శక్తి ధారపోసి ఆ యంత్రస్థాపన చేస్తే అద్భుతంగా ఫలితం మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా గురువు యొక్క అనుమతి ద్వారా చేయాల్సి ఉంటుంది. బజార్లో, కొట్లలో దొరికే యంత్రములు తెచ్చుకొని పెట్టుకుంటే మీకు విరుద్ధ ఫలితములు కలుగుతాయి. ఇది ఒక మన జన్మ నక్షత్రము, నామ నక్షత్రం బట్టి తారాబల, చంద్రబలము చూసుకొని యంత్రమును తీసుకురావాలి. అప్పుడే ఫలితం మనకు కనిపిస్తుంది. మీకు సమస్య ఉన్నప్పుడు గురువుగారిని సంప్రదించినచో మీకు తగిన పరిహారము, తగిన విధానాన్ని తెలియజేస్తారు. ఇది మీరు బ్రాహ్మణుల్ని సంప్రదించండి. ఎవరిని పడితే వారిని సంప్రదించకండి. మీరు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలియక ఏదో చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అనుభజ్ఞులైన వారిని సంప్రదించి చేసుకోవడం వలన శుభ ఫలితములు మీకు కలుగుతాయి. మీ యొక్క అనేకమైన సమస్యలకు శ్రీ శ్రీ శివగాయత్రి స్వామి గురువు గారిని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. అండి.